హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హోండా హార్నెట్ 2.0 గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు హోండా హార్నెట్ 160 సీసీ ఎప్పటి నుంచి ఇండియాలో సేల్ అయితే అవుతుంది కదా. సో ఫైనల్గా ఇప్పటికీ హోండా హార్నెట్ ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేయలేదు. సేమ్ బైక్ని అయితే సేల్ చేస్తూ తీసుకొచ్చింది ఇండియాలో. బట్ ఫైనల్గా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే తీసుకొచ్చింది. సో ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో మనకి ఎటువంటి చేంజెస్ వచ్చాయో తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ టెక్నికల్‌గా చూసుకుంటే గనుక దీంట్లో మనకి కొత్తగా 184 సీసీ ఇంజిన్ అయితే వస్తుంది. పాత దాంట్లో 160 సీసీ ఇంజిన్ అయితే ఉండేది. ఇది ఆల్మోస్ట్ 162.4 సీసీ ఎంతో ఉండేది పవర్ అది. బట్ దీంట్లో మనకి 184.4 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే తీసుకొచ్చారు. సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది. సో దీంట్లో సేమ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఇది 17 బీహెచ్‌పీ పవర్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తది అట్ 8500 ఆర్‌పీఎం దగ్గర. అండ్ టార్క్ చూసుకుంటే గనుక 15.7 ఎన్ఎం ఆఫ్ టార్క్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తది అట్ 6000 ఆర్‌పీఎం దగ్గర. సో పాత ఇంజిన్ చూసుకుంటే గనుక 15 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తది. 14 ఎన్ఎం ఆఫ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తది. బట్ ఇది 17 బీహెచ్‌పీ ప్లస్ 15.7 అంటే ఆల్మోస్ట్ 16 ఎన్ఎం తీసుకోండి. సో 2 బీహెచ్‌పీ, 2 ఎన్ఎం టార్క్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తది. ఆహ్, అంటే పవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ క్లచ్ చూసుకుంటే గనుక దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పాత దాంట్లో ఓన్లీ మనకి రెగ్యులర్ క్లచ్ అయితే ఉండేది. సో అదొక చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా సేఫ్టీ ఫీచర్ చూసుకుంటే గనుక దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పాత దాంట్లో మనకి సింగిల్ ఛానల్ ఉండేది. బట్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు సేఫ్టీ పరంగా. ఇంక ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. ఓన్లీ ఏబిఎస్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా నాన్ నాన్ స్విచబుల్. ఇంక సస్పెన్షన్ చూస్తే మనకి ఫ్రంట్ కొత్తగా 41 ఎంఎం యూఎస్‌డి ఫోర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ వచ్చేసి రెగ్యులర్ మోనోషాక్ అబ్జార్బర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పిల్లోడ్ అడ్జస్టబుల్. అది ఆహ్, ఇంకా డ్యూయల్ డిస్క్ ఆల్మోస్ట్ చెప్పా కదా, ఇది సేఫ్టీ పరంగా చూసుకుంటే డ్యూయల్ డిస్క్ అనేది పాత మోడల్ కూడా ఉంది. సో కొత్త దాంట్లో కూడా మనకు డ్యూయల్ డిస్క్ అనేది వస్తుంది. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేఫ్టీ గురించి కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పేసాను. ఇంకా అదర్ అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే గనుక దీంట్లో మనకి కొత్తగా ఆల్ ఎల్ఈడీ సెటప్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ హెడ్ లైట్ అండ్ బ్యాక్ టైల్ ల్యాంప్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ మొత్తం అంతా మనకి ఎల్ఈడీ సెటప్ అయితే వస్తుంది విత్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్. సో ఇది కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నా కూడా మనకి కొత్తగా 4.2 ఇంచ్ టీఎఫ్టీ కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో కూడా డిజిటల్ ఉండేది. బట్ నార్మల్ రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉండేది డిజిటల్. దీంట్లో మనకి టీఎఫ్టీ కలర్ఫుల్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఈ కలర్ఫుల్ డిస్ప్లే మనకి సో ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ మొబైల్ కనెక్టివిటీ అయితే తీసుకొచ్చారు విత్ బ్లూటూత్ ద్వారా. నావిగేషన్ అసిస్ట్, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ అండ్ అంతేకాకుండా హోండా కనెక్ట్ యాప్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. సో అది అండ్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్. సో ఇలా చాలా ఫీచర్స్‌ని అయితే యాడ్ చేశారు దీంట్లో. ఆ పాత దానికి దీనికి కూడా చాలా ఫీచర్స్ అనేవి చాలా పెరిగాయి. బట్ ఇంకో విషయం ఏంటంటే డిజైన్ పరంగా బైక్ అయితే మాత్రం ఏం చేంజ్ కాలేదు. సేమ్ ఏదైతే పాత బైక్ అయితే చూడడానికి ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. బట్ అక్కడక్కడ చిన్ని టచింగ్స్ అయితే ఇచ్చారు. కొంచెం అగ్రెసివ్ కనపడడానికి అని చెప్పేసి. అంతే తప్ప ఇంక బైక్‌లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ 160 ఇది కూడా సేమ్ సైజు, సేమ్ వెయిట్ అన్నీ కూడా. పాతది సంథింగ్ 142 ఎంతో ఉంటది. ఇది 145 అంత అయింది. ఇంకొక 2, 3 కేజీస్ అయితే పెరిగింది. బికాజ్ తెలుసుగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇంకా అదర్ ఫీచర్స్ వల్ల వెయిట్ అనేది కొంచెం ఎక్కువైంది తప్ప అంతకుమించి ఇంకైతే ఏం తేడా లేదు. పాతదానికి దీనికి. పాతది ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ మైలేజ్ అయితే ఇచ్చేది. ఇది ఆల్మోస్ట్ 42, 45 వరకు కూడా మైలేజ్ ఇస్తదని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా పాత 160 సీసీ ఇంజిన్ ఉంది కదా, సేమ్ ఆ ఇంజిన్ ఏదైతే ఉందో సేమ్ అదే రిఫైన్‌మెంట్, అదే మంచి పర్ఫార్మెన్స్ కూడా ఈ 180 సీసీలో కూడా ఉంటదని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. ఆ 160 సీసీ ఇంజిన్ అనేది మంచి నేమ్ అయితే ఉంది. ఎందుకంటే హార్నెట్ సీబీ యూనికార్న్ ఉంది కదా, 160 సేమ్ ఇంజిన్ వస్తది దాంట్లో కూడా. సో దానికైతే మంచి క్రేజ్ అయితే ఉంది మార్కెట్‌లో. చాలామంది దానికి ఇప్పుడు కూడా బ్లాక్‌లో అయితే కొంటారు బండి. దొరకకపోతే మార్కెట్‌లో రెడీగానే. సో అంత క్రేజ్ అయితే ఉంది 160 సీసీ ఇంజిన్ పాతదానికి. బట్ దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తూ 180 సీసీ ఇంజిన్ అయితే తీసుకొచ్చింది హోండా. చూద్దాం ఈ బైక్ ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం సేల్స్ పరంగా. సో ఇది ఫైనల్‌గా చూసుకుంటే గనుక హోండా హార్నెట్ 2.0 ఇన్ఫర్మేషన్. ఇంక ప్రైస్ చూసుకుంటే గనుక మనకి ఇది ఆల్మోస్ట్ 1.57 లాక్స్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది ఢిల్లీ. సో పాతది 1.42 లాక్ ఎంతో ఉండేది. బట్ ఇది 1.57 లాక్ విచ్ ఈస్ బిట్ మోర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అపాచీ ఆర్టీఆర్ 160 కానీ లేదంటే పల్సర్ ఎన్ఎస్ 160 కానీ 1,20,000 నుంచి 1,30,000లో మనకి అవైలబుల్‌గా ఉంది ఎక్స్ షోరూమ్. సో దానికి దీనికి ఆల్మోస్ట్ 20,000 ప్లస్ అనేది ఎక్కువైతే ఉంది. ఆహ్, అపాచీ ఆర్టీఆర్ 160 సంథింగ్ 1,40,000 కూడా సేమ్ ఇదే ఫీచర్స్ అన్నీ మనకు దాంట్లో అయితే వస్తున్నాయి. సేమ్ యూఎస్‌డి 4 కానీ, మొబైల్ కనెక్టివిటీ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ దాంట్లోనే వస్తున్నాయి. బట్ అది ఇంకా దీని మీద ఇంకా ప్రైస్ తక్కువ.
అది కూడా ఇంజిన్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఇది వేరే విషయం కాబట్టి. సో నాకు 1.57 lakhs అనేది కొంచెం నాకు ఎక్కువనే అనిపిస్తుంది బైక్ గురించి. మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ పాత బైక్ దీనికి ఆల్మోస్ట్ 12,000 to 15,000 అయితే వేరియేషన్ అయితే వస్తుంది. సో ఇదే, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు బైక్ గురించి. డిజైన్ పరంగా అయితే ఏం చేంజెస్ అయితే లేవు, సేమ్ ఉంది, చెప్పా కదా. అంతే. సో వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.